హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరవ్ మామ్. ఈరోజు మనం చేసుకోబోయే డిష్ రోడ్ సైడ్ క్యాబేజ్ మంచూరియన్ అండి. కావాల్సిన పదార్థాలు చూడండి. మనకు కావాలి క్యాబేజ్, దాన్ని చిన్న చిన్నగా కట్ చేసుకుందాం. దెన్ ఆఫ్టర్ మనం 1 టేబుల్ స్పూన్ మైదా అండ్ 1.5 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుందాం. టేస్ట్ హిసాబ్సే 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. మీరు చూసుకోండి, మీ టేస్ట్ హిసాబ్లో వేసుకోండి. దెన్ బ్లాక్ పెప్పర్ అండి, 1 టీ స్పూన్ అంటే మిరియాల పౌడరు. దెన్ కారం, దెన్ ఆఫ్టర్ పసుపు కొంచెం వేసుకొని బాగా మనం కలుపుకుందాం. కొంచెం గట్టిగా కలుపుకోవాలండి, ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో వాటర్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ వేయక్కర్లేదు. సో ఇది కలిపేలోపు నేను కళాయిలో ఆయిల్ వేస్తున్నానండి వేడవడానికి. సో మన ఆయిల్ కూడా హీట్ అయింది. ఇంకోటండి ఇలా వచ్చింది బెటర్. ఇంకోటండి గట్టిగా మనం ఇలా రౌండ్ షేప్లో చేసుకోవాలి. బాల్స్ కొంచెం గట్టిగా చేయాలండి, ఎందుకంటే వాటర్గా ఉంటాయి. కొంచెం ఇది మీరు కొంచెం చూసుకొని చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం ఆయిల్లో వేసి ఇవి ఫ్రై చేసుకుందాం. మన వీడియోస్ చూస్తున్నారండి, లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం న్యూ ఐటమ్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. ఇంకోటండి రెడ్డిష్ కలర్లో వచ్చాయి, మనం ఇప్పుడు తీసుకోవాలి. కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, ఎందుకంటే లోన సరిగ్గా వేగపోతే పచ్చిదనం ఉండిపోతుంది. చూడండి, ఇప్పుడు మళ్ళీ మీకు వేసి నేను చూపిస్తాను. ఇంకోటండి మన బాల్స్ ఇలా రెడీ అయిపోతాయి. చూడండి ఎలా వేస్తాము. 1 బాల్స్ కొంచెం దూరంలో వేద్దాం, లేకపోతే అంటేస్తాయండి. చాలా బాగుంటాయి. ఇది అందరూ ట్రై చేయండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మనం ఆల్వేస్ బయట తింటూ ఉంటాం కదా, అప్పుడప్పుడు ఇలా ఇంట్లో చేసుకుంటే కూడా బాగుంటుంది. హెల్తీగా కూడా ఉంటుంది, మన ఆయిల్ కాబట్టి. బయట కొంచెం వేరేగా ఉంటుంది. సో ఇప్పుడు మనం కొంచెం తెల్లుల్లి, నెక్స్ట్ అల్లం అండి చిన్నగా కట్ చేసుకున్నాం. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి, ఎక్కువ ఏం అవసరం లేదండి. అల్లం, తెల్లుల్లి, ఉల్లిపాయలు, నెక్స్ట్ క్యాప్సికమ్, సోయా సాస్ అండ్ టొమాటో సాస్ మీకు చూపిస్తాను. ఇది కొంచెం ఫ్రై అయ్యాక మనం ఆనియన్స్ వేసేసుకుందాం. దెన్ ఆఫ్టర్ క్యాప్సికమ్ వేసుకుందామండి. ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి. దెన్ ఆఫ్టర్ మనం ఉప్పు యాడ్ చేసుకుందాం, మీ టేస్ట్ దాన్ని బట్టి అండ్ క్వాంటిటీ దాన్ని బట్టి అండి. మళ్ళీ కొంచెం బ్లాక్ పెప్పర్, దెన్ ఆఫ్టర్ టమాటో సాస్ అండ్ సోయా సాస్ కొంచెం వేసుకుందామండి. సో మనకి పుల్లగా సేమ్ స్ట్రీట్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకుందాం. అందులో మనం ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని వాటర్ వేసుకుందామండి. దీనివల్ల మనకి కొంచెం చిక్కదనం అనేది వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇది మనం ఇప్పుడు ఇందులో యాడ్ చేద్దాము. ఆల్రెడీ మనం కొంచెం ఆనియన్స్ ఇవి బాగా వేయండి ఫ్రై. ఇది వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. దెన్ మీరు కొంచెం వాటర్ కూడా అప్లై చేయొచ్చు. ఇంకా మీకు ఏ ఐటమ్స్ చూడాలి అనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇప్పుడు మనం కొంచెం ఇందులో వాటర్ వేసుకుందాం. జస్ట్ మనం బాల్స్ వేస్తాం కదా, అది ఉడకడానికని మాత్రమే. ఇప్పుడు మనం బాల్స్ అన్నీ యాడ్ చేసేద్దామండి. ఇంకోటండి ఆల్రెడీ మంది ఇది కొంచెం మనం మూత పెట్టుకొని 5 మినిట్స్ ఉంచుకుందాం. దాని ఆఫ్టర్ ఒకసారి తీసి చూద్దామండి. ఆల్రెడీ మన మంచూరియన్స్ రెడీ అయిపోయి, కొంచెం మీకు ఎలా కావాలంటే గ్రేవీగా కావాలి అంటే ఇలా బంద్ చేసుకోవచ్చు. లేదు కొంచెం గ్రేవీ అవసరం లేదు అంటే ఇంకొంచెం గ్యాస్ దగ్గర ఉంచితే అయిపోతుంది. మాదైతే అయిపోయిందండి, మనం బంద్ చేసే లోపు అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్.